వరంగల్కు సంబంధించిన ఆర్టీఏ ఆఫీస్ ఎట్లున్నదో ఒకసారి చూడండి. ఇంకోటి నేను చెప్తున్నా ఓపెన్గా, ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. ఏంటంటే ఆర్టీఏ కార్యాలయంలో అధ్వానంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఒక ప్రాపర్ ట్రాక్ ఉండదు. ఏ జిల్లాలైనా తీసుకోండి, ఒక ప్రాపర్ ట్రాక్ ఉండదు. అసలు డ్రైవింగ్ టెస్ట్లు చేస్తలేరు, ఎవరికి కూడా డ్రైవింగ్ టెస్ట్లు చేస్తలేరు. ఇలా సంపాదన ఏడికెళ్ళి వస్తుందంటే ఇట్లనే, ఎగ్జాములు చక్కగా లేదు, డ్రైవింగ్ టెస్టులు లేవు, ఏవి లేవు, ఇచ్చేసుడు. అందుకనే భయపడి అడిగిన వెంటనే పైసలు కొట్టేస్తున్నారు. ఎక్కడ దొరికిపోతే మా ఆస్తులు సంపాదించుకున్న కోట్లకు కోట్లు ఏడ దొరుకుతాయో, ఏడ తీసుకుపోతారో అన్న భయంతో ఈరోజు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందా లేదా అనేది ఒక్కసారి చెప్పండి. ఎందుకు అసలు మీకు ఫోన్ వచ్చిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఇక మీ సంపాదన ఎంతున్నది, మీరు ఎన్ని అవినీతి పనులు చేస్తున్నారు ఏందనేది అక్కడనే అర్థమైపోయింది జనాలకు. మళ్ళీ తెలిసిన వెంటనే అబ్బో లబో దిబో అనుకుంటూ 10 లక్షలు ఇచ్చినప్పుడు ఏమనిపించలే, ఇక అది ఫేక్ అని తెలిసినాక అప్పుడు బాధ అనిపిస్తున్నది మీకు. ఇచ్చేది ఏదో ఏసీబీ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకొన్ని సంవత్సరాలు నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని ఆలోచిస్తున్నారేమో. అది ఇప్పుడు ఫేక్ అని తెలిసిన వెంటనే అరే బాధ అనిపిస్తుండవచ్చు నిజంగా. తెలియాలి ప్రతి ఒక్కటి కూడా. అందరు ఏమంటున్నారంటే అక్కడ ఒక స్కామ్ జరిగింది, గవర్నమెంట్ అధికారిని ట్రాప్ చేసిండ్రు, గవర్నమెంట్ అధికారి దగ్గర నుంచి 10 లక్షలు దోచుకున్నారని ఆలోచిస్తున్నారు. కానీ మరి ఆ 10 లక్షలు అధికారికి ఏడికెళ్ళి వచ్చినాయి? మరి ఏసీబీ అని చెప్తున్నప్పుడు మరి ఏసీబీ వాళ్ళు కూడా స్పందించాలే కదా. మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు అదేంటంటే దీనిపైన మాట్లాడుతున్న కొద్దీ, ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి మళ్ళీ ఈ వ్యవహారం అంతా. ఇంకొక అసలు గమ్మతి విషయం ఏంటంటే వీళ్ళకు పాపం పంచుకుంటారు అంటే, వీళ్ళు పంచుకునేటప్పుడు కూడా సో అండ్ మన ఎంవీఐ ఇచ్చినాక తేడాలు వాళ్ళకే డిస్టర్బెన్సెస్ అవుతున్నాయంట. నాకేం సంబంధం, నువ్వు ఇచ్చినావు కదా నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అంటే సోషల్ మీడియాలో వాట్సాప్ లేట్ చేసినా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇష్యూ బయటికి రావడం వల్ల ఏమైందంటే అక్కడున్న అధికారులందరికీ కూడా లొల్లేస్తుంది. పాపం వాళ్ళ వాటాలు మిస్ అవుతాయి కదా. వాటాలు మిస్ అయినందుకు నాకేమవసరం, నువ్వే ఇచ్చుకున్నావు కదా, నీ దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంట. సో కానీ ఇందుకనే నడుస్తున్నా కూడా ఆడ ఆర్టీఏ ఆఫీసు అసలు ఎట్లున్నా చూడండి, ఒక మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్గా క్లీన్లెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను చూపించిన అదే మీకు రోడ్ ట్రాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రోడ్ ట్రాక్ ఉన్నది, దీంట్లో నిజంగా వాళ్ళు ఎవరైనా వచ్చి టెస్ట్ చేసి నడిపేటప్పుడు ఆ బురదల వాళ్ళు జారి కింద పడితే లేదు మేము క్యాన్సిల్ చేస్తాం అనగానే వాళ్ళు ఏదో భయపడి లేదు మాకు లైసెన్స్ కావాలి, నాకు డ్రైవింగ్ వచ్చు, ఇప్పుడు గట్టిగా అనలేరు కదా. ఎవరైనా కూడా భయపడతారు. పోలీసులు అన్నప్పుడు ఆబ్వియస్లీగా ఎవరైనా కూడా భయపడతారు. గవర్నమెంట్ అధికారులు అన్నప్పుడు ఎవరైనా కూడా భయపడతారు. ఎటు నడుస్తుంది ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమైతే అట్లాంటప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి మేము సెట్ చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. అట్లా ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఆర్టీఏలో నిజంగా చెప్పాలంటే వీళ్ళ సంపాదనకు అసలు చాలా ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం వేరే శాఖలు ఏదైనా చూసుకుంటే జస్ట్ సిగ్నేచర్, కానీ దీనికి అట్లా ఉండదు. బండి జనరల్గా మనం పోయినప్పుడు అక్కడ ఎంట్రీ దగ్గరని అక్కడని ఇక్కడని మళ్ళీ ఏజెంట్ని పట్టుకుంటే వాడు ఒక డాట్ పెట్టి పంపిస్తాడు. ఈ డాట్ ఉన్న వాళ్ళకైతే సో అండ్ సో ఉన్నది ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇట్లా మనం మాట్లాడడానికి ఇంకా చాలా ఉన్నాయి. చేద్దాం దీనిపైన కూడా ఫస్ట్ డీప్గా అసలు ఏమేమి నడుస్తున్నది రవాణా శాఖలో, వీళ్ళ సంపాదన ఎట్లుంటుంది ఏందనే దానిపైన కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. సో మొత్తానికైతే ఇది.